రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారిని చూస్తే జాలి కలుగుతుంది. ఎండలో ట్రాఫిక్ జామ్లో వెహికల్స్ మధ్య తిరుగుతూ భిక్షాటన చేస్తుంటారు. మరీ ముఖ్యంగా పసిపిల్లలు నడి రోడ్లో భిక్షాటన చేసేది చూస్తే గుండె తరుక్కుపోతుంది. చేతిలో పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సిన వయస్సులో రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారి అవస్థను చూడలేక ప్రయాణికులు తమకు తోచినంత ఇస్తూ ఉంటారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని ఓ మహిళ తన కడుపున పుట్టిన పిల్లను బలవంతంగా యాచక వృత్తిలోకి దింపి లక్షలు సంపాదిస్తోంది. అసలు ఆ మహిళ ఎవరు, ఆమె కథేంటో ఇప్పుడు చూద్దాం. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. రాజస్థాన్కు చెందిన ఇంద్రాబాయి అనే మహిళకు 5గురు సంతానం. వారిలో 3గురిని యాచక వృత్తిలో దింపింది. రెయ్యింబవళ్లు కష్టపడి పిల్లలకు మంచి చదువు చెప్పించాల్సిన తల్లి కడుపున పుట్టిన పిల్లల్నే బలవంతంగా భిక్షాటనకు పంపిస్తోంది. కష్టపడకుండా వచ్చే పైసలకు అలవాటు పడిన ఆ మహిళ యాచక వృత్తిలో లక్షలు వస్తాయని ఆశపడి బిడ్డల బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేస్తోంది. ఇండోర్లో ఓ షెల్టర్ను ఏర్పాటు చేసుకుని తన పిల్లలతో నివాసం ఉంటోంది యాచకురాలు ఇంద్రాబాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న సంస్థ అధ్యక్షురాలు రూపాలి జైన్ పోలీసులకు సమాచారం అందించారు. ఇంద్రాబాయి అనే మహిళ ఇండోర్ ఉజ్జయిని రహదారిలోని లవ్ కుష్ కూడలిలో తన 8 ఏళ్ల కూతురుతో పాటు 2 కుమారులతో కలిసి భిక్షాటన చేస్తుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇంద్రాబాయి తన 3 పిల్లలతో కలిసి కేవలం 45 రోజుల్లోనే 2.5 లక్షలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే అందులో 1 లక్ష రూపాయలను తన అత్తమామలకు పంపించి 50,000 రూపాయలను తన బ్యాంకు ఖాతాలో జమ చేసి మిగిలిన 50,000 రూపాయలను తన బిడ్డ పేరు మీద డిపాజిట్ చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా రాజస్థాన్లో తనకు పెద్ద భవనంతో పాటు వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు తెలిపింది. భిక్షాటనలో రోజుకు 3,000 వరకు సంపాదిస్తున్నట్లు తెలిపింది. గత వారం రోజుల్లోనే 19,000కు పైగా సంపాదించినట్టు తెలిపింది. ఆమె మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. డబ్బుల కోసం బంగారం లాంటి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తావంటూ ప్రశ్నించారు. ఇక ఆ మహిళకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అంతేకాకుండా ఆమె 8 ఏళ్ల కూతుర్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. యాచక రహిత సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ప్రవేశ్ అనే స్వచ్ఛంద సంస్థ మహిళ బండారాన్ని బయటపెట్టింది.